పనిచేసిన వీరారెడ్డి గారు మా సమితిలో రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారు ఒక నిమిషం మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు బయట సైతం గారికి, ముఖ్య అతిథి మాజీ సమాచార హక్కు కమిషనర్ వెంకటేశ్వర్లు గారికి, తర్వాత ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు యనమల కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న కమిటీ సభ్యులందరికీ నమస్కారం. నేను ఇందులో పనిచేయబడిన ఒక 1 year అవుతుంది, మెంబర్గా పనిచేస్తున్నాను. ఇది మనం ఎంత నేర్చుకుంటే అంత ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. కానీ చాలా వరకు ఎవరు దీన్ని బాగా నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిర్లక్ష్యం అంటే కావాలని కాకపోవచ్చు, కాకపోతే సమయం కల్పించుకోలేక, టైంకు రాక. ఇవాళ చూస్తున్న 10:30కి మీటింగ్ అని అంటే 11:30, 12 వరకు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. కాకపోతే మనం సమయపాలన పాటించి సమయానికి వచ్చి ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటే మనకి ఎంత ఉపయోగపడుతుందంటే, మనం కొన్ని కోట్ల విలువైన ఆస్తులు సంపాదించుకున్నంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ కోట్ల విలువైన ఆస్తులు నేను సంపాదించుకున్నాను కాబట్టి నాకు అనుభవం ఉంది. ఇప్పుడు మనం పోయి ఒక దరఖాస్తు వేసి ₹2 పెట్టి ₹2 స్టాంప్ పెట్టి దరఖాస్తు వేసినాము అంటే 2 కోట్ల ఆస్తి వచ్చేటువంటి ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. ఏ అధికారి అయినా ఆ ₹2 స్టాంప్ పెట్టి ఇచ్చిన దరఖాస్తుకు భయపడి మనం అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే, లేకపోతే దీని వెనకాల ఏదో ఉన్నది అని భయపడాల్సిందే. మనం అక్కడ ఆయన ఇవ్వకుంటే దానికన్నా పై అధికారులు ఉన్నారు. పై అధికారులు ఇప్పుడు మన దగ్గర ఉన్న మాజీ కమిషనర్ గారు ఆ అధికారంలో ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారు, ఎంతమందికో సహాయం చేశారు. అలాంటి దాంట్లో వారికన్నా ముందున్న కమిషనర్ గారి దగ్గర నేను కొంత సహాయం తీసుకున్నాను. ఒక విజయ నిర్మల్ గారు అనుకుంటాను సార్, 1930లో 2013లో విజయ నిర్మల్ గారు ఉన్నప్పుడు నేను ఆర్టీఐ యాక్ట్లో అప్పీల్కి వెళ్ళి దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. ఒకటి. రెండవది, అది మా రెవెన్యూ సబ్జెక్టే, మరి ఏదో కాదు, నేను రెవెన్యూ నుంచి వచ్చి నా రెవెన్యూ సబ్జెక్ట్లోనే సక్సెస్ అయ్యాను. రెండోది, ఇక్కడ మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు నన్ను నానా ఇబ్బందులు పెడితే దాదాపు ఒక 14 సంవత్సరాలు స్ట్రగుల్ చేసిన దాంట్లో ఆర్టీఐ యాడ్లో అప్లికేషన్ ఇస్తే మా దగ్గర అసలు రికార్డు లేదు, ఏం లేదు, పోటీ ఏం చేసుకుంటే చేసుకోండి అన్నారు. అది లీగల్గా పోయినాము. కోర్టులో కూడా కేసు నడుస్తుండే. ఆ నడుస్తున్నప్పుడే దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలని కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ అడిగితే మా దగ్గర లేదండి, డిస్ట్రాయ్ అయిపోయింది, తర్వాత చెదలు పెట్టింది ఏదో అని చెప్పారు. మాకు అదే రిటర్న్గా ఇవ్వండి అని అంటే ఆయన చాలా దాదాపు 6 months అదే అయిపోయాడు. అయితే ఆర్టీఐలో అప్లికేషన్ ఇస్తే అసలు అప్లికేషన్ వచ్చింది అంటేనే వాళ్ళకి ఇంకా హడావుడి మొదలవుద్ది. అన్ని సబ్జెక్టులు పక్కన పెట్టి ఆర్టీఐ అప్లికేషన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆఫీసులలో. ఈవెన్ ఎందుకంటే నేను కూడా సబ్జెక్ట్ చేస్తుంది కాబట్టి నాకు అనుభవం ఉంది. అయితే మున్సిపాలిటీలో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వితిన్ 30 daysలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఈ రికార్డు ఈ రకంగా ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి కోర్టులో వేసినారు. కోర్టులో వేస్తే వాళ్ళ దగ్గర ఇంకా మీ దగ్గర రికార్డు లేదు, ఇదంతా పోగస్ అని మా ఫేవర్లో జడ్జ్మెంట్ ఇచ్చారు. దాంట్లో నేను కూడా సక్సెస్ అయ్యాను. అందుకని ఈ రకంగా మనం ఈ ఆర్టీఐ యాప్ని కొంచెం ఉపయోగించుకుంటే, కాకపోతే బాగా నాలెడ్జ్ సంపాదించుకొని మీ పెద్దలు చెప్పిన విషయాలన్నీ అవగాహన అప్రోచ్ అయితే దీంతో చాలా లాభాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి దీంతో లాభం ఉంది, ప్రతి సబ్జెక్టులో లాభం ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లో లాభం ఉంది. అందుకని ప్రతి వ్యక్తి టైంకు రావాలి, మీటింగ్లో అపేర్ కావాలి, అవగాహన సంపాదించుకోవాలని కోరుతున్నాను. దీంతో ధన్యవాదాలు. ప్రజలకు సంబంధించిన 20 కోట్ల రూపాయల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడబడి ఈరోజు పచ్చని చెట్లతో విరసిల్లుతున్న పార్క్ స్థలాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి వీరారెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు. చాలా మంది ఉద్యోగులు ఆర్టీఐకి వ్యతిరేకం అనుకుంటారు, కానీ వారు ఒకవేళ వారి పనిలో మాత్రం వ్యతిరేకత ఉంటుందేమో, కానీ అవసరానికి, సమస్యల పరిష్కారానికి ఎక్కువగా ఆర్టీఐ యాక్ట్ను వాడుకున్న వ్యక్తులలో ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు. ఇది గమనించాలి. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఆర్టీఐ యాక్ట్ అవసరం, కానీ ప్రజలు అడిగితే మాత్రం సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇవ్వకుండా ఏం కాదు అనే ధోరణి ఉంది. ఆ ధోరణిని మార్చడానికి మనం కొంత అవగాహన పెంచుకోవాలి. పెంచుకునే కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలని కోరుకుంటూ వీరారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే క్రమంలో